మీరు టీచరా అంటున్నారు. లేదండి, నేను సామాన్య మానవుడిని. హాయ్ అండి అంటున్నారు సునీత గారు. కాబట్టి పంచభూతాలకి మానవ ఇంద్రియాలకి రెండిటికి ఒకే రకమైన చలన శక్తి ఉందని చెప్తున్నారు. ఇవి అంట ఒక చోట స్థిరంగా ఉండలేవంట. నిరంతరం ఆలోచనల్లో పరుగులు పెడుతూ ఉంటుంది. మనిషి ఒక రోజంతా విరామం లేకుండా పరిగెడితే ఏమవుతుంది? అన్ని భాగాలు అలసిపోయి శరీరం కుప్పకూలుతుంది. గతం తాలూకు బాధ, భవిష్యత్ గురించి ఆలోచన, ఆందోళన లాంటి ఏ ఆలోచన లేని బాల్యం ఆనందంగా ఆరోగ్యంగా ఉంటుంది. అనేక ఆలోచనలతో తలపడిన వృద్ధాప్యం వ్యాధుల బారిన పడుతుంది. వివేకం యజమాని, మనసు అమూల్య కార్యకర్త. యజమాని తన పాత్ర, బాధ్యతలను విస్మరించకూడదు, లేకపోతే కార్యకర్తలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారు. చూసారండి, ఇక్కడ ఇంద్రియాలకెన్నో పంచభూతాలకి ఎలాంటి పోలికలు పోలుస్తూ ఎంత మంచి సంభాషణ జరిగిందో చూసారా. పంచభూతాలు గమనంలో ఎలా ఉంటాయో ఇంద్రియాలు కూడా అలా చలనంలోనే ఉంటాయంట. ఏంటి, వెళ్ళిపోతావా? సరే, ఓకే. అయితే ఆ కారణం వల్లే మనసు ఒక చోట స్థిరంగా ఉండదంట. ఎందుకంటే మానవ శరీరం అనేది ఈ సృష్టికి సంబంధించిన అంశం. ఎందుకంటే ఈ సృష్టిలో నుంచి ఈ మానవ దేహం ఏర్పడింది. అంటే తల్లి గర్భంలో నుంచి ఉద్భవించిన ఆ తల్లి గర్భం దాల్చినప్పుడు ఆ తల్లికి ఆహారం ఏంటి? ఈ సృష్టిలో నుంచి వచ్చిందే కదా. సృష్టిలో నుంచి రాందంటే ఏం లేదు కదా. అలాగే పంచభూతాలు మనకు తెలియకోకుండానే మనలో ఆవాహమై ఉంటాయి. కాబట్టి అవి కూడా మనల్ని ప్రభావితం చేస్తాయి. అవి వాటి 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 పనులను అవి కొనసాగిస్తూ ఉంటాయి. హాయ్ అండి, హాయ్ జగన్మోహన్ రెడ్డి గారు, ఫ్యాన్స్ గారు, థ్యాంక్ యూ. కాబట్టి అవి విరామం లేకుండా పరిగెడితే ఏమవుతుంది? అప్పుడు అన్ని భాగాలు అలసిపోయి శరీరం కుప్పకూలిపోతుంది. గతం తాలూకు బాధ, భవిష్యత్ గురించి ఆలోచన, ఆందోళన లాంటి ఏ ఆలోచన లేని బాల్యం ఆనందం ఆరోగ్యంగా ఉంటే, అనేక ఆలోచనలతో తలపండిన వృద్ధాప్యం వ్యాధుల బారిన పడుతుంది. వివేకం యజమాని, మనసు అమూల్య కార్యకర్త. అమూల్యమైన కార్యకర్తలు అంటారు, తెలుసు కదా. బాగా చెప్పిన మాట విని బాగా పనిచేసే వాళ్ళని అమూల్యమైన కార్యకర్తలు అంటారు. ఏంటంటే అలాంటి విషయాల్లో మనం పార్టిసిపేట్ చేస్తున్నాం కదా, మనల్ని అలా అమూల్యమైన కార్యకర్తలు అనేవాళ్ళే. కాబట్టి ఇప్పుడు అది గుర్తొచ్చింది. యజమాని తన పాత్ర, బాధ్యతలను విస్మరించకూడదు, లేకపోతే కార్యకర్తలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారు. ప్రాథమికంగా మనసు స్వచ్ఛమైన చలమ లాంటిది. మనసు అనేది స్వచ్ఛమైన చలమ అంటే తెలుసండి. మేము చిన్నప్పుడు మా ఊరి పక్కన నది, ఇప్పుడు మనకి ఇక్కడ మా ఊరి పక్కన అంటే మా పుట్టిన ఊరిలో కూడా నది, కృష్ణానది ఉంది. ఆ కృష్ణానది దాటి మా లంకలోకి, మా పొలంలోకి వెళ్ళాలి. ఆ పొలంలోకి వెళ్ళేటప్పుడు సమ్మర్లో మధ్యలో చిన్న గుంట తీసి సరదా కోసం ఒక చలమని ఏర్పాటు చేసేవాళ్ళం. కొంచెం తవ్వితే, ఇసుక తవ్వితే వాటర్ వచ్చాయి. అసలు వాటర్ వస్తాయా, ఎలా వస్తాయని చెప్పేసి దానికోసం ఎక్స్పీరియన్స్ కోసం నేను తవ్వేవాడిని. కొంచెం ఇంతలో తవ్వితే చాలు, ఇంతలో తవ్వంగానే వాటర్ వచ్చాయి. ఆ వాటర్ తీసి ఎలా ఉంటాయని టేస్ట్ చూసేవాళ్ళం. చలమ చాలా స్వచ్ఛమైనది. మన మనసు కూడా చలమలాగా స్వచ్ఛమైనదిగా ఉండాలంట. అది సాధ్యమవుతుందా చెప్పండి? సరితాస్ లైఫ్ స్టైల్ హాయ్ నమస్తే అంటున్నారు. లీలా పాప, భాను పాప అంటున్నారు. థ్యాంక్ యూ, లైవ్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కాబట్టి చలమలో నుంచి పాత నీరు పోతూనే అందులోకి కొత్త నీరు ఊరుతుంది. మనం ఇలా నీరు తీసేటప్పుడు అక్కడ ఏమీ ఉండదు. మనం తాగి మనం అటు చూసేలోపు మళ్ళీ కొత్త నీరు వచ్చి చేరుతూ ఉంటుంది. అలా చలమలో పాత నీరు పోయి కొత్త నీరు ఎలా ఏర్పడుతుందో అలా మన మనసు స్వచ్ఛమైన చలమలాగా ఉండాలని చెప్పేసి ఇక్కడ కవులు పోలుస్తున్నారు. ఏం టాపిక్ అంటున్నారు కదా. పంచభూతాలు మన పంచేంద్రియాలకి సంబంధమైన పంచభూతాలకి సంబంధించిన అంశాన్ని ఈరోజు మనం చెప్పుకోవటం జరుగుతుంది. మధ్య మధ్యలో మిత్రులతో మాట్లాడుతూ టాపిక్ నడుస్తూ ఉందన్నమాట.
కాబట్టి